తీసుకున్నాము. 24వ శ్లోకం. కథా ప్రసంగేన జనైరుదాహృతాదనుస్మృతా ఖండలసూను విక్రమ తవాభిధానాత్ వ్యథతేన తాననః సుదుస్సహాన్మంత్రపదాదివోరగ. సంయుక్త అక్షరాల చోట కొంచెం మెరుపులాగా చూసుకోండి. కథా ప్రసంగేన జనైరుదాహృతాదనుస్మృతా ఖండలసూను విక్రమ తవాభిధానాద్ వ్యథతే నతాననః సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః. శైలజ గారు చదవండి. కథా ప్రసంగేన జనైర్నుదాహృతా ధనుస్మృతా ఖండలసూను జనైరుదాహృతాత్ అనుస్మృతా ఖండల. కథా ప్రసంగేన జనైర్నుదాహృతా ధనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాత్ వ్యథతే నతానన సుదుస్సహాన్మంత్ర పదాదివోరగః. మొదటి పాదనేమో నోహృతాత్ పంచమి, కానీ తృతీయలో నతాననః సుదుస్సహాన్. సందేహం అండి, తప్పు రాసిన అనుస్మృతాత్ కదా, అది కూడా కథా ప్రసంగేన జనైర్నుదాహృతాత్ అనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాత్ వ్యథతే నతాననః సుదుస్సహాన్మంత్ర పదాదివోరగః. అనుస్మృత అఖండలాది ఆఖండల. నమస్మృత ఆఖండలుడే కదా. నమస్మృత ఆఖండల. ఇంద్రుడు ఆఖండలు. ఇంద్రుడు సోనుడనా వర్జునుడు? అవును. చదవనా గురుగారు మళ్ళీ? కథా ప్రసంగేన జనైర్నుదాహృతాత్ అనుస్మృతా ఖండల అంటున్నారు మీరు. అనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాత్ వ్యథతే నతాననః సుదుస్సహాన్మంత్ర పదాదివోరగః. రాజే గారు చదవండి. కథా ప్రసంగేన జనైరుదాహృతాదనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాద్ వ్యథతే నతాననః సుదుస్సహాత్ మంత్రపదాదివోరగః. కథా ప్రసంగేన జనైరుదాహృతాత్ అనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాత్ వ్యథతే నతాననః సుదుస్సహాత్ మంత్రపదాదివోరగః. సుదుస్సహాత్ మంత్రపదాదివోరగః. కథా ప్రసంగేన జనైరుదాహృతాత్ అనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాత్ వ్యథతే నతాననః సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః. సుదుస్సుహాన్ మంత్రపదాదివోరగః. చాలా చేస్తారు, కలిపేసి వెల్డింగ్ చేస్తారండి వర్డ్స్. మళ్ళీ చదువుతాను. కథా ప్రసంగేన జనైరుదాహృతాత్
అనుస్మృతాఖండలసూను విక్రమః తవాభిధానాద్ వ్యథతే నతాననః సుదుస్సుహా సుదుస్సహాత్ సుదుస్సహా సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః శివకుమార్ చదువుతున్నారా? కథా ప్రసంగేన జనైనుదాహృత అనుస్మృత కుళ్ళు ఇస్తూ అనుస్మృత ఖండలసూను విక్రమ తథాభిధానాద్వతే అది వావత్ యావత్ తథాభిధానాద్వ్యథతే అక్కడ ఆగండి. తవాభిధానాత్ వ్యథతే యథతే కావాలని రాసుకునేటప్పుడు కూడా వ్యథతే రాయొచ్చు. సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః కథా ప్రసంగేన జనైనుదాహృతాత్ అనుస్మృతాఖండల సూను విక్రమః తథాభిధానాత్ వ్యథతే నతానన సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః. నతాననః అనే విసర్గలు అక్కడ అనుస్మృతాత్ అని మొదటి పదం అనుస్మృతాత్ అనుకోవాలి. అట్లానే తవాభిధానాత్ వ్యథతే లేదా తవాభిధానాద్ వ్యథతే. నతాననః సుదుస్సహాన్ మంత్ర అంటే కలిపి చదివినట్టే సుదుస్సహాన్ మంత్ర అట్లా అనుకోడు గ్యాప్ లో మంత్ర చేయాలి, లేదా సుదుస్సహాత్ అన్న చేయాల్సి వస్తుంది. సుదుస్సహాత్ మంత్ర పదాది ఊరక. లక్ష్మి గారు చెప్పండి. కథా ప్రసంగేన జనైరుదాహృతాత్ అనుస్మృతాఖండలసూను విక్రమః తవాభిధానాద్ వ్యథతే తవాభిధానాద్ సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః కథా ప్రసంగేన జనైరుదాహృతాత్ అనుస్మృతాఖండలసూను విక్రమః తవాభిధానాత్ వ్యథతే నతానన సుదుస్సహాత్ మంత్రపదాదివోరగః. నతాననః అని చేయండి విసర్గలు. నతాననః విసర్గలు ననాహ. సరే. తవాభిధానాత్ వ్యథతే తవాభిధానాత్ దీర్ఘం. తవాభిధానాద్ వ్యథతే నతాననః. తవాభిధానాత్ వ్యథతే నతాననః సుదుస్సహాత్ మంత్రపదాదివోరగః. పదవిభాగం చేయండి. కథా ప్రసంగేన జనైః ఉదాహృతాత్ అనుస్మృతాఖండలసూను విక్రమః తవః అభిధానాత్ వ్యథతే. విసర్గలే తవ. సరే. తవ అభిధానాత్ వ్యథతే నతాననః సుదుస్సహాత్ పదాత్ ఇవ ఉరగః. కరుణ గారు. లైన్లో అన్నగారు ఒకరి కవిత్వమందు మ్యూట్లో ఉండండి మీరు.
అన్నగారు వస్తలేరు. చావది వారే మీరే విభక్తులు చెప్పండి. నేను మరొకసారి శ్లోకం చదివి పదవిభాగం చేస్తాను. చెప్పండి. ఇందాక సరిగా చదవలేదు. ఓకే. కథా ప్రసంగేన జనైరుదాహృతాత్ అనుస్మృతాఖండలసూను విక్రమః తవాభిధానాద్ వ్యధతే నతాననః సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః. కథ పదవిభాగం చేస్తారు కదా, చేయండి. చేయనండి. కథా ఈ ప్రసంగేన శ్లోకంలో ఒక విశేషం ఉంది. ఇది శ్లేష అలంకారం. రెండు అక్షరాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా తవా విధానాత్ అనేది ఒక అర్థంలోనేమో తవా ప్లస్ అభిధానాది, రెండో అర్థంలో తవా విధానం ఒకటే పదం. ఇట్లా సరే, నాకు విడిగా తవా తీసుకోండి. రెండో అర్థం కదా, తవ అభిధానాత్ అర్థమైందండి. రెండో చెప్తాను తర్వాత. తర్వాత కథా వినిపిస్తోందండి. ప్రసంగేన జనైః రాలేదు ఈ మాట. వినిపిస్తోంది వరుణ్ గారు. ఆ, నేను చదివానండి, వినిపించలేదట. చదివింది చదివారు. అందుకనే మనం వచ్చి మరొకటి ఏమైనా చదవనండి. చెప్పండి. ఇంకా ఏమిటి సమాసాలు చెప్పండి. అది ఏమిటి శబ్ద విభక్తులు చెప్పండి. విభక్తులు చెప్పాలండి. విభక్తులు అయ్యో నేను రాసుకోలేదు. నేను చెప్పనా గురుగారు? నేను రాసుకోవడం ఎలా మిస్ అయిపోయాను. చెప్పండి. అరుణ గారు చెప్పండి. కథా ప్రసంగేన, కథా ప్రసంగే, కథా ప్రసంగాభ్యాం, కథా ప్రసంగైః. కథా ప్రసంగేన, కథా ప్రసంగేన, కథా ప్రసంగాభ్యాం, కథా ప్రసంగైః. కథా ప్రసంగ శబ్దः అకారాంతః పుల్లింగ తృతీయ ఏకవచనాంతః. జనైః, జనేన జనాభ్యాం జనైః. జన శబ్దः అకారాంతः పుల్లింగः తృతీయ ఏకవచనాంతः. ఉదాహృతాత్, ఉదాహృతాత్ ఉదాహృతాభ్యాం ఉదాహృతేభ్యः. ఉదాహృత శబ్దः అకారాంత నపుంసకలింగः పంచమ్యేకవచనాంతः. అనుస్మృతాఖండల సూను విక్రమः. విక్రమः, విక్రమౌ, విక్రమాः. అనుస్మృతాఖండల సూను విక్రమ శబ్దः అకారాంతः పుల్లింగः ప్రథమైకవచనాంతः. తవ, తవ తే యువయోః వాం యుష్మాకం వః. యుష్మత్ శబ్దో లకారాంత పుల్లింగः షష్ఠేకవచనాంతः. అభిధానాత్, అభిధానాత్ అభిధానాభ్యాం అభిధానేభ్యः. అభిధాన శబ్దः అకారాంత నపుంసకలింగः పంచమ్యేకవచనాంతः. వ్యధతే, వ్యధతే, వ్యధేతే, వ్యధంతే. వ్యధ ఇదేంటండి? భయ సంచలన. ధాతో కర్తరి లట్ ఆత్మనేపది ప్రథమ పురుష ఏకవచనాంతః. నతాననః, నతాననః, నతాననౌ, నతాననాః. నతానన శబ్దः అకారాంతः పుల్లింగः ప్రథమైకవచనాంతः. సుదుస్సహాత్, సుదుస్సహాత్, సుదుస్సహాభ్యాం సుదుస్సహేభ్యः. సుదుస్సహ శబ్దः అకారాంతः నపుంసకలింగः పంచమేకవచనాంతः. మంత్రపదాత్, మంత్రపదాత్ మంత్రపదాభ్యాం మంత్రపదేభ్యः. మంత్రపద శబ్దः అకారాంత నపుంసకలింగ పంచమేకవచనాంతः. ఇవ అవ్యయం ఉరగः, ఉరగः, ఉరగౌ, ఉరగాः. ఉరగ శబ్దः అకారాంత పుల్లింగ ప్రథమైకవచనాంతः. దీంట్లో క్రియాపదం యథతే, వ్యథతే, వ్యథతే, వ్యథ, వ్యథతే. వ్యథతే. వ్యథ అంటే బాధ. బాధ. క్రియాపదం ప్రథమ పురుష ఏకవచనం. బాధపడుతున్నాడు. ఈ వ్యథతే అంటే తనకు తానే బాధపడడం లోపల తనకు, అందుకొరకే ఆత్మనేపది. బాధపడుతున్నాడు ఎవరు?
కర్త. దుర్యోధనుడు. ఇక్కడ వచ్చింది పదం ఈ దుర్యోధనుడి గురించి రాలేదు. సహగానే సగం రాలేదు. సహా పదం లేదు. లేదు. సహా అనుకోవాలి. అధ్యాహారం. విశేషణాలు ప్రధాన వ్యక్తి పదాలు ఏమున్నాయి? అనుస్మృత అనుస్మృత ఖండల సూను విక్రమ. ఖండల సూను విక్రమ. నతానంద ఉంది, నతానందః ఉంది. ఉరగహ ఉంది. ఉరగహ కూడా ఉంది. అయితే ఇక్కడ ఇవ ఉంది కదా. అది ఒకటి ఇవ తీసుకోపోతున్నది. ఉరగహ ఇవ. ఉరగహ అంటే ఉరసా గచ్చతి ఇత్యురగహ అని. పాములు, భుజంగము, భుజము అని అర్థం. పాము వలె. నతానన ఒకటి ఉంది. నతాన అంటే నత ఆననం. నత అంటే వంచబడిన నమస్కారం. నమస్కారం అంటే తల వంచితే నమస్కారం, తల ఎత్తి చేస్తే నమస్కారం కాదు. అంటే నతం అంటే వంచడం అని అర్థం. నమనం అంటే వంచడం, తలను వంచాలి. అందుకే నతం అంటే వంచబడిన అంటే ఆనందం గలవాడు అంటే తల వంచిన వాడై అని అర్థం. వంచబడిన తల గలవాడు, వంచినటువంటి నతం అంటే వంచబడిన, ఆనంద ముఖం గలవాడు, తల గలవాడు అంటే వంచినటువంటి వాడై ఉరగహ ఇవ వ్యథతే బాధపడుతున్నాడు. ఇంకా ఎటువంటి వాడు? అనుస్మృతాఖండల సూను విక్రమ. ఇంకొక విశేషణం, అనుస్మృత సూను విక్రమ. అనుస్మృతంలో స్మృతం అంటే ఏమిటి? స్మరించడం. స్మరించబడిన తప్రత్యయం కదా. అను అంటే వెంటనే క్రమంగా అని అర్థం. అంటే ఒకనాడు గుర్తు చేసుకోవడం కాదు. అను అంటే ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవడం అన్నారు. అనుస్మృతం అనుసరించి స్మరించబడడం. స్మరించబడినటువంటి ఏమిటి? అనుస్మరించబడిన ఏమిటి? ఆఖండల సూను. ఆఖండలుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క సూను కుమారుడు. అంటే ఇంద్రుడి కుమారుడు ఎవరు? అర్జునుడు. కనుక అర్జునుని యొక్క విక్రమ అంటే పరాక్రమం. ఇది ఉసరుగులో పరా చేస్తే పరాక్రమం, విక్రమం, క్రమం అనే సంబంధం. అంటే మన అర్జును యొక్క పరాక్రమం గుర్తుకు వచ్చిన వాడై, అప్పుడు గుర్తు వస్తుంది, అయ్యో వీళ్ళు ఏదో ఒక నియమం ప్రకారంగా అడవిలో వెళ్ళారు కానీ కాగానే వచ్చి యుద్ధం చేసి నన్ను గెలుస్తారు. ఎందుకంటే అటువంటి అర్జునుడు వాడి దగ్గర ఉన్నాడు. కథా ప్రసంగే ఉంది కదా. చెప్తా కథా ప్రసంగే ఇదే చెప్తాను తర్వాత. ముందంటే అనుస్మృతాఖండల సూను విక్రముడు, గుర్తుకు వచ్చినటువంటి పరాక్రమం గలవాడు. ఇప్పుడు అంటే ఉదాహృతాద్. ఎందువల్ల అంటే ఉదాహృతం అని ఉదాహరించబడడం. మనం ఏదైనా ఉదాహరిస్తానికి ఫలానా వాళ్ళగా ఏదో పేరు వచ్చేస్తుందన్నమాట. ఆ ఉదాహరించబడడం వల్ల ఎవరి చేత? జనుల చేత. జనులు ఉదాహరిస్తున్నారు, అర్జునుడి పేరు వస్తుంది. అయితే అది ఎప్పుడు కథాప్రసంగేనా. ఆయనకి ఏదో అర్జునుడి పరాక్రమం ఇంతవాడు బెదిరించడం కాదు, ఏదో ప్రస్తావనలో కూడా అర్జునుడి పదం వస్తుంది. పాత విషయాలు చెప్పినప్పుడు, ఇంకేదో విషయం ఇప్పుడు అర్జునుడు లేడు కదా అన్నాడు, అర్జునుడు ఉండే కదా అని ఉంటే ఏదో విషయం చెప్తుంటే, ఆ అర్జునుడి పదం కథా ప్రసంగం అంటే ఏమిటి? కథలో అంటే మాటల్లో, చర్చల్లో ఏదో ప్రసంగం వశాత్తు వచ్చినటువంటి దాని చేత వాడు ఉదాహరించబడడం చేత అప్పుడు వెంబడే అర్జునుడి యొక్క పదం గుర్తుకొస్తుంది. రాగానే పరాక్రమం జ్ఞాపకం వస్తాయి. పరాక్రమంగానే తను ఓడిపోదాని విషయం వచ్చి నా తల వంచిన వాడై. అప్పుడు తవాభిధానాత్ అంటే నీ పేరు దాంట్లో వినడం వల్ల తవాభిధానాత్ విధానం వల్ల నీ గురించి వస్తుంది, మళ్ళా నీ ప్రసంగం వస్తుంది. ఈ విధంగా ఒకదాంతో ఒకటి లింక్ అయిపోయి నతానుడై ఉరగహైవ సుదుస్సహాద్. అది ఎట్లాంటిది? తవాభిధానం. అభిధానం సుదుస్సహం, సహించలేనటువంటి. దుఃఖేన సహితం,
దుఃఖంగా కూడా సహించలేనటువంటి, కష్టంగా సహించలేనటువంటి నీ యొక్క పేరు ధర్మరాజు అనే పేరు రావడం. ఆ పేరు రావడం దీంతో ఇవన్నీ చేత ఉరగహ ఉరగహ ఇవ అంత పదా కూరగా ఇవ. పాము వలె తల వంచాడు అన్నాడు ఇక్కడ. దీనికి పాముకు ఉపమానం చెప్పినప్పుడు సమాధర్మాలు ఉండాలి. పాము వలె తల వంచాడు అంటే పాము వలె ఎందుకు తల వంచాడు? పాముకి ఏమొచ్చింది? పాము ఏమైనా అర్జునుడు భయపడుతుంది కదా. అంతర్ పదార్థ అంటే ఇక్కడ అది మంత్రపదాత్, మంత్రపదం వల్ల అది ఎట్లాంటిది మళ్ళీ వీటన్నిటికి మళ్ళీ మనం తీసుకొద్దాం వెనకంచి. మళ్ళీ రెండు పదాలు రెండు అర్థాలు వస్తాయి. ఇప్పుడు చెప్పిన అన్నిటి కూడా ఏవైతే దుర్యోధనకి చెప్పాడో అవన్నిటికీ రెండు అర్థాలు మళ్ళా. ఎట్లాంటి సుదుస్సహాతు మంత్రపదాత్, సుదుస్సహమైనటువంటి మంత్రపదములు. ఇక్కడ ధర్మరాజు పక్షంలో సుదుస్సహ మంత్రపదం అంటే మంత్రం అంటే ఆలోచన విధానం. ఈ యొక్క నీ యొక్క ఆలోచన విధానం చాలా దుస్సహమైనటువంటిది. నువ్వు చాలా పగడమని ప్లాన్ వేస్తావు కనుక అటువంటి వాటిని వలన పర్వతాలుగా వంచాడు అన్నాడు. పాముకు మంత్రం, మంత్రపదం వల్ల అంటే మంత్రాలు ఉచ్చరించడానికి పాము కట్టుబడిపోతుంది. వేసి దాంట్లో ఉండిపోతుంది అనమాట. ఆ మంత్రపదం వలన తల వంచినటువంటి పాము, బుసలు కొట్టకుండా తల వంచినటువంటి పాము బాధపడుతుంటే ఎక్కడికి వెళ్ళలేక భయంతో దాంట్లో వండిపోతుంటుంది. అది దుస్సహమైన మంత్రపదాలు. అది ఇంకా ఎట్లాంటిది? తవా విధానాత్. ఇక్కడ తవా అన్నప్పుడు త అంటే తక్షకుడు, వా అంటే వాసుకి. వాసుకుడు యొక్క అభిధానం పేర్లు దాంట్లో వస్తాయి మంత్రాల్లో. వాడు మంత్రాలు వేసేటువంటి వాడు తక్షక మంత్ర ఒక వాసుకి యొక్క పేర్లు అని చెప్పుతూ వాడు మంత్రాలు వేస్తే దాని చేత భరించలేనటువంటిది ఉరగం తల వంచిందట నతాననహ. ఇంకా ఎట్లాంటిది? అనుస్మృతాఖండల సూను విక్రమ. అనుస్మృత ఆఖండల సూను. అనుస్మృత అంటే గుర్తుకు రాబడినటువంటి ఆఖండల సూను, ఇంద్రుని సోదరుడైనటువంటి కుమారుడు. ఇక్కడ సూను అంటే తమ్ముడు అవుతాడు. సూనుకు రెండు అర్థాలు ఉన్నాయి. తమ్ముడు అని అర్థం ఉన్నది, ఈ అర్థం ఉన్నది. కనుక సూను అంటే తమ్ముడు అంటే ఏమిటి? ఇంద్రుడి సోదరుడు ఎవరు అంటే కృష్ణుడు అవుతాడు. మహావిష్ణుడు. ఇంద్రుడి పోతుంటే అర్జునుడు, ఇంద్రుడి కొడుకు అంటే అర్జునుడు. ఇంద్రుడి తమ్ముడు, తమ్ముడు అంటే ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అవుతాడు. శ్రీకృష్ణుడు. ఉపేంద్రుడు శ్రీకృష్ణుడు అనేది మీరు పారిజాతం కథలో కల్పిత కథ. వామనుడు మామూలు ఉపేంద్రుడు. ఉపేంద్రుడు కదా. వామనుడు అంటే విష్ణు అన్నట్టు ఉపేంద్రాయ నమః అని మనం చెప్పుకుంటాం. అట్లా కనుక ఇంద్రుడు సూను అనే పదం రెండు అర్థాలు, అది గుర్తుంచుకోండి. అట్లా ఈ ఆఖండల సూను అంటే ఇంద్రుడి సోదరుడైనటువంటి శ్రీమద్ మహావిష్ణువు యొక్క పరాక్రమం గుర్తుకొస్తున్నది. ఆ సూనుకు సంబంధించి ఇంకోటి సూను విక్రమ. ఈ వి అనేది ఏమిటి? వి అంటే పక్షి. సూను యొక్క వి అంటే పక్షి అంటే గరత్మంతుడు యొక్క క్రమ అంటే పరాక్రమం. గరత్మంతుడు భయపడిపోతాయి కదా. చాలా బాగుంది. ఇట్లా చాలా బాగుంది. రాగాలి కదా ఆయన. అది అనుస్మృతం గుర్తుకొస్తున్నది. గుర్తుకొచ్చేది ఇలా అవుతుంది. ఎందుకు వస్తాం మరి ఆ పదం? ఎవరు చెప్తున్నారు అంటే ఉదాహృతాత్, ఉదాహరించడం వల్ల. ఎవరు? జనైహి. జనైహి అంటే మంత్రజనులు చెప్పేటువంటి కథాప్రసంగం అంటే కూడా మంత్రం చెప్పబడేటువంటి అని అర్థం. వ్యాఖ్యానంలో వస్తుంది కథాప్రసంగేన ప్రధానం ప్రసంగ. ఇక్కడ వస్తుంది వ్యాఖ్యానంలో మల్లినాథుడు దాంట్లో రాశాడు. మల్లినాథుడు దాంట్లో వస్తుంది. ఇక్కడ ఉందో లేదు కథా ప్రసంగో వార్తాయాం. కూడా మాకు లింక్ పెట్టచ్చు కదా సార్ రాజయ్య గారు. కథాప్రసంగ వార్తాయాం విషయవైద్యేపి
వాచ్యం. ఆ, చెప్పేసి. అంటే వార్త అని ఒకటి. ఉమ్. అంటే మొదటి అర్థం వార్తగా ఏదో చెప్పేటువంటి విషయాలు. రెండోది విషవైద్యేపిచ, విష వైద్యం. విషవైద్యుని చేత, అంటే ఈ విష చేసేటువంటి పాములు పట్టే మంత్రగాళ్ళు అక్కడ, వాళ్ళ చేత, జనుల చేత ఉదాహరించబడ్డటువంటి తక్షక వాసుకి పదాలతోని కూడుకున్న దాంతో వెంబడే అనుస్మృత ఖండల సోను అంటే మహావిష్ణువు వాహనమైనటువంటి గరత్మంతుడి యొక్క పరాక్రమము గుర్తుకు వచ్చినటువంటిది. అది అదే అదే ఆ మంత్రంలో సుదుస్సహ మంత్రం, చాలా కఠినమైనటువంటి ఆ మంత్రంలో ఊర్వలేనటువంటి సహించలేనటువంటి ఆ మంత్రాన్నితోని ఉరగహ ఇవ, ఉరగం ఏ ప్రకారంగా అదే తల వంచుతుందో ఆ విధంగా దుర్యోధనుడు నతానన, మళ్ళీ ఇవన్నీ కూడా నతానన అంటే దీంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకవైపు అవును. చాలా 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 మంచి అర్జునుడికి చాలా బాగుంది. చాలా చాలా బ్రహ్మాండమైనటువంటిది ఇది ఇది శ్లోకం ఇది. అద్భుతంగా ఉంది వేళ మీ శ్లోకం. చాలా గథా ప్రసంగేన జనైరుదాహృతాదనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాద్వ్యథతేన తాననః సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః. దీంట్లో శివకుమార్ చెప్తావా సంతులు? ఎవరైనా గుర్తిస్తే ప్రయత్నిస్తారు. నువ్వు ప్రయత్నిస్తే కొద్ది టైం పడుతుంది గుర్తించడానికి. ప్రయత్నిస్తే గుర్తించవచ్చు. ప్రిపేర్ అవ్వాలి కదా. ఎందుకంటే నేను చెప్తే కదా, కేవలం డైరెక్ట్ క్లాసులకి కూర్చొని చూడడం కాదు, ముందు మనం కొంచెం నా పొరపాటే. ఈ పొరపడం కాదు, అందరికీ చేయడం అని చూస్తుంటే మనకి ఏమవుతుందంటే మనం చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కూడా. చదివి వారు మీరే ఇక. జనైః ఉదాహృతాత్, జనైరుదాహృతాత్ విసర్గ సంధి అండి. ఉదాహృతాత్ అనుశ్రుత, ఉదాహృతాద్ అనుసృత జస్ సంధి అండి. తర్వాత అనుసృత ఆఖండల, అనుసృత ఆఖండల అంటున్నారా శృత అంటున్నారా? అనుశ్రుత అనుస్మృత తప్పండి, తప్పు. అనుస్మృత ఆఖండల సవర్ణదీర్ఘ సంధి అండి. తర్వాత తవాభిధానాత్, తవ అభిధానాత్ సవర్ణదీర్ఘ సంధి అండి. అభిధానాత్ వ్యధతే జస్ సంధి. నత ఆననం సవర్ణదీర్ఘ సంధి అండి. నతాననః చదవడం తప్ప సరిగా రాసు. నతాననః, నత ప్లస్ ఆననః సవర్ణదీర్ఘ సంధి అండి. నతాననః ప్లస్ సుదుస్సహాత్ విసర్గ సంధి అండి. సదానన సుదుస్సహాత్, సుదుస్సహాత్ ప్లస్ మంత్ర, సుదుస్సహాన్ మంత్ర అనునాసిక సంధి అండి. అయ్యో పదాదివ జస్ సంధి అండి. ఇవ ఊరగా, ఇవ ఉరగా, ఇవ ఉరగా గుణసంధి. కరెక్ట్. గుణసంధి సంధులు ఉన్నాయి. AOR గుణసంధి. సంస్కృతం ప్రకారంగా అదేం గుణ అని ఫేస్బుక్ లో చూసి ఈరోజు సవర్ణ దీర్ఘ సంధి పెట్టాను గురుగారు, ఫేస్బుక్ లో చూసి. చూసా. ఇప్పుడు మీరు పాఠం మొదలు పెట్టండి, బోడే సూత్రాలు చెప్పవచ్చు. అవి ఇవన్నీ చెప్పేటువంటి కవులో ఉన్నటువంటివి. తెలుగు రాజయ్య గారికి తెలుసు, వాళ్ళకి తెలుసు, ముసలి ఉంది. కాకపోతే ఏంటంటే అది 9 వ్యాకరణాంతర్గతమైంది. ఇప్పుడు నేను మొన్న ఇంకో అని చెప్పాను, ఏదో ఒక చెప్తుంటాం మనం. అదేం గుణసంధి. అత్ ఏంగ్, అత్ అంటే తకారం తర్వాత తకారం ఉంటే హస్వాకారం అని అర్థం. తపరస్తత్కారస్య సూత్రం అంటే అకారం అంటే 18 అకారాలు వస్తుంది అని వ్యాకరణం. మనం రెండే కాదు, అది రెండే కాదు,
ఆ, రెండు కాదు, అంటే హ్రస్వ దీర్ఘాలే కాదు, 18 రకాల అకారాలు ఉన్నాయి. బా. ఇకారం 17 రాస్తా, మళ్ళీ ఈ రాస్తా, దాలు కూడా వస్తాయి కావచ్చు. దాంట్లో ఎన్నిట్లో మరి అవన్నీ ఇక్కడ అకారం అనగానే అవన్నీ వచ్చి కూర్చుంటాయి. ఉమ్. అయితే దాన్ని లిమిట్ చేయాలి. అంటే హ్రస్వమా దీర్ఘంలో కనీసం మూడింటిన చేయడం అంటే అర్థం ఏం చేయాలి? కనుక తకారం పక్కకు పెట్టమన్నాడు. అత్ అంటే హ్రస్వాకారం, ఆత్ అంటే దీర్ఘ ఆకారం ఉమ్. అని. అది అట్లా ఇత్తు ఉత్తు అని. అదే తెలుగులో మనం అత్తునకు ఇత్తునకు అని చెప్పుకుంటాం, ఉత్తునకు అంటాం కదా. ఉమ్. ఇత్తు అనేది ఏమిటి అంటే ఆ పక్కకున్నది ఏదో అదే మాత్రమే. అత్తు అన్నప్పుడు హ్రస్వాకారమే, ఉమ్. ఆకారం రెండు అసదీర్ఘాలు కావు. కనుక ఇక్కడ అత్ ఏంగ్ ఏంగ్ అంటే ఏమిటి? మళ్ళీ ఏ ఓంగ్ పాణిసూత్రం. ఆ, యా. ఏ ఓంగ్ అంటే ఏ ఓలు రెండు. ఏ ఓలు అంటే ఏ ఓ, అక్కడ సంస్కృతంలో హ్రస్వాలు లేవు ఉమ్. కనుక ఏ ఓలు. కనుక ఆ ఏ ఓలు హ్రస్వ ఆకార ఏ ఓలు మాత్రమే గుణము అని చెప్పింది. రపరం ఏంటి మరి? అర్ర అని చెప్పుకుందాం కదా. అంటే నిన్న చెప్పుకున్నా ఊరన్ రపరా సూత్రం ప్రకారంగా ఈ ఊరులకు వచ్చేటువంటి ఏదైతే అచ్చు ఉంటుందో అది అన్నయ్య వస్తుంది అని. యా. అంటే రపరమే వస్తుంది అది. అన్ను అంటే అన్ను ఏదైతే అన్ను వస్తుందో, అంటే ఐవన్ను అనేటువంటి ఏదైతే వస్తుందో అది రపరహ, అంటే రకారం పరంగా ఉండి వస్తుంది. అంటే అర్ర ఇర్రు ఉర్రు ఉమ్. ఊరు అట్లానే రావచ్చు, ఇరు ఊరు అన్నట్టు ఆ విధంగా వస్తుంది అని ఆ సూత్రం. కనుక ఆర్ర అవుతుంది. అప్పుడు గుణం ఒక రుకారం మీద వస్తేనే, ఉమ్. రుకారం మీద అంటే ఇక గుణం జనరల్గా అక్కడ రుకారం అట్లాంటి సంగతి వస్తుంది కనుక ఏంటంటే ఇది వస్తుంది. మహర్షి మహా ఎస్ ఋషి మహర్షి ఆర్ర అని వస్తుంది. అక్కడ మహా కదండి. మహాపదం. మహా అక్కడ దీర్ఘం, మహస్ దీర్ఘ మూడు 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 శబ్దాలు ఉన్నాయి. మహస్, మహత్, మహా. కాదు, మహా అన్నప్పుడు హాకి దీర్ఘం ఉంది. దీర్ఘం వస్తుంది. అది నేను కూడా కొంచెం చూడాలి సమాసాల్లో అంతర్గతంగా అక్కడ ఏదైనా వస్తుంది. మహాన్ మహాన్ మహత్ మహాన్ అవుతుంది. మహత్ శబ్దం మహత్ మహాన్. ఉమ్. మహతే మహాన్ మహాంతం మహాంతం మహాంత. తర్వాత మహత్ ఉంది, మహస్ శబ్దం ఉంది. అట్లా మహా అనే హ్రస్వం దీర్ఘ రకారంతో కూడా ఉంది. మహా అనేటువంటి ఉమ్. అవి దాంట్లో మహాభారతం, మహారాయణ, మహాపురాణాలు అని దీర్ఘంటాం. అయితే అది అది ఏంటో కూడా నాకు కూడా కొంచెం ఈ మధ్య చాలా చూద్దాం వ్యాకరణాన్ని పరిశీలన అంటే కౌముదిలో రాలేదు, సిద్ధాంత కౌముదిలో రాలేదు అది. దాన్ని మళ్ళా సమాస ప్రకరణం చూడాలి ఎక్కడ ఉందో ఒకటి. దీర్ఘం ఉంటుంది. నేను కూడా కొంచెం ఇదివరకప్పుడు చూసిన జ్ఞాపకం ఉంది, మళ్ళీ మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి ఈ మధ్య చాలా రోజులు నాకు అదే అనుమానం చూసిపోయింది దీర్ఘం ఏమిటి అని. తర్వాత చూద్దాం నచ్చలేదు. ఇట్లా తర్వాత సమాసాలు శైలజ చెప్తారా? రాజయ్య గారు ఎప్పుడు కొంచెం చూస్తాను గురువు, ప్రయత్నిస్తాను. ప్రయత్నం చేయండి. దాంట్లో ఏం లేదు, తప్పు దోషం లేదు. చేస్తుంటేనే ఏదైనా దోషాలన్నీ ఉంటే పోతాయి, తెలుస్తుంది. తప్పైతే రాధేశం. ఇప్పుడు వినడం వేరు, మనం చెప్పడం వేరు. అజయ్ గారు అయితే ఒకటక్కడ మనం వింటాం, కానీ మనం చెప్తే మనకు ప్రాక్టీస్ అవుతుంది. అది విన్నప్పుడు ప్రాక్టీస్ కాదు, ఓవరాల్గా మనకు చెప్పింది అదే గుర్తుంటుంది కూడా. మనం తప్పైనా రైట్ అయినా మనం చెప్పింది అదే మనం గుర్తుంటుంది. చెప్పింది బాగా గుర్తొస్తుంది మైండ్ లో. అంటే చర్చ తప్పు బాగా గుర్తుంటుందండి. అవును. దొరకనే కథా ప్రసంగేన కథానాం ప్రసంగ తేన కథా ప్రసంగేన. ఇది షష్ఠి గాని వస్తుంది. అంతే కదా. షష్ఠి తత్పురుషం. అనుస్మృతాఖండల సూను విక్రమ. అఖండలస్య సూను అఖండలస్య సూను అఖండల సూను ఆఖండల సూను. ఇది ఒక సమాసం అవుతుంది కదా. ఇది షష్ఠి అవుతుంది. షష్ఠి ఆఖండల సూనోర్ విక్రమ అనుస్మృత. ఇది మళ్ళీ ఆఖండల సూను విక్రమో ఏన సహ అనుస్మృతాఖండల సూను విక్రమ. ఇది బహువ్రీ అవుతుంది. అంతే అంతే. అఖండల సూను విక్రమో ఏన సహ బహువ్రీ. అక్కడ బహువ్రీకి అవకాశం ఉందండి. ఏమిటి ఏన సహ వచ్చింది. శబ్దము
శబ్దము అన్ని వృత్తిలో వస్తాయి. కలుచుకున్నాడు, షష్ఠీలా కనిపిస్తుంది నాకు. ఎట్లా కాదు కాదు ఆఖండల సూను. అది మొదటిది, అది అది అయిపోయింది. ఓకే, ఆ అయిపోయింది. షష్ఠి మొదటిది అయిపోయింది, తర్వాతది అనుస్మృతతో అని చెప్పినప్పుడు లింక్ అయిపోయినప్పుడు అనుస్మృత. అది అనుస్మృత అన్నప్పుడు స్మరించబడింది ఏమిటి? విక్రమం. అది షష్ఠి అది అవుతుంది. ఎవరి చేత అనుస్మరించబడి అది సరిపోయింది, అర్థమైందండి. ఓరే అభిధానాత్. అభిధానాత్ ఉందా గురుగారు? లేదు, లేదు. అది మంత్రపదం. మంత్రపదం, మంత్రస్య పదం, మంత్రపదం. తస్మాత్ తతాననః లతాననః ఉందా? ఆ, ఆ, ఆ. చూడండి. నతం ఆననం లతం అనః నైతత్ పురుషాది. అది నైట్ కదమ్మా. కరెక్ట్, కరెక్ట్. సహా ఏన సహ నాది ఆనందం వంచబడిన తల. అవును, అక్కడ తప్రత్యయం వచ్చింది, అది గుర్తుంటుంది. తప్రత్యయం వస్తే ఏన సహా వస్తుంది. అవునవును. తత అనే రక్త ప్రత్యయం, అనుస్మృత అనే రక్త ప్రత్యయం, దాంతో మనం ఏంటంటే దాన్ని ఏన సహా అని చేస్తుంటాం. అంటే తప్రత్యయం వచ్చినప్పుడు ఏన సహా అని పెట్టుకుంటాం. మంత్రస్య పదం మంత్రపదం. తస్మాత్ మంత్రపదాత్. ఇది షష్ఠీ తత్పురుషం. అంతేనా గురుగారు? మ్యూట్ లో పెట్టు. ఇది షష్ఠీ అయినా గురుగారు? ఇది మంత్రస్య పదం. అంతే అంతే సరే. షష్ఠీ అయినా కరెక్ట్ మంత్రపదం. మంత్రపదాత్. మంత్రపదాత్, మంత్రస్య పదం మంత్రపదం. తస్మాత్ మంత్రపదాత్ షష్ఠీ తత్పురుషం. ఏనాపి సోఢుం అశక్యం దుస్సహం. దుఃఖేనాపి సోఢుం అంటే సహించడానికి కష్టం, దుస్సహం అని. దుస్సహం తస్మా దుస్సహాత్. అట్లా ఉరగః. ఇంకేం గురుగారు? ఉరగః ఉరగః. రసా గచ్చతి త్యురగః. రస అంటే వక్షస్థలం చేత పోతుంది అని అర్థం. అది అది అంతే. బౌరి ఉపపద బౌరి. ఉపపద బౌరి. అలానే తవాభిధానాది కూడా తశ్చ వశ్చ తవౌ అంటే ఇది రెండో అర్థంలో. తశ్చ అంటే తహ అంటే అతడు తక్షకుడు, వహ అంటే కనుక తశ్చ వశ్చ తవౌ ద్వంద్వ సమాసం. తవయోహో అభిధానం. తయోరభిధానం. అభిధానం వ్యాఖ్యానంలో అభిధానం చ అది కూడా ఉంది గురుగారు. అభిధానం అంటే పేరు. అభిధానం అనే దాన్ని తీసుకోవచ్చు. ఉపసర్గదానం వచ్చింది. అభిధానం చ నామధేయం చ అని వచ్చింది. అది 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 అర్థం చెప్తున్నాడు. అభిధానం చ అంటే నామధేయం అభిధానం. అభిధానం అభిధా వృత్తి అని ఒకటి ఉంది మనకు. అభిధానం అంటే నామం, పేర్లలో అభిధానం అని అంటాం. నామము అభిధానం అని పేరు. అట్లానే అభిధా వృత్తి అని ఒకటి ఉంది. అదేమిటి? వృత్తి అంటే అర్థం చెప్పేటువంటిది. అది మనం ఇతరుల గురించి చాలా జరుపుకున్నాం. అభిధ, లక్షణ, వ్యంజన అని 3 రకాలు. అభిధ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదాన్ని అభిధా వృత్తి అంటారు. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు పలానా చోట ఉన్నాను, దానికి పెద్దగా విశేష అర్థం ఏం లేదు. లక్షణ అంటే కొంచెం మనం చెప్పిన వాక్యంలో అర్థాలు వచ్చాయి వ్యాకరణ పరంగా. గంగాయం ఘోష, గంగాయం గంగలో గొల్లపల్లి. స్పష్టంగా అంటే ఒక పాలు డ్రమ్ అని పిలుస్తుంటాం. వచ్చేవాడు పాలు కాదు, పాలు రావు. ఇక పాలు రా అంటే పాలు పట్టుకునే వాడు అర్థం. కనుక మన డిక్షనరీకి పాలు అంటే పాలు పట్టుకునే వ్యక్తి అని అర్థం లేదు. మరి అర్థం ఎట్లా వచ్చిందంటే లక్షణ అంటారు. అంటే ఒక వాక్య బాధ కలిగితే అర్థం లక్షణం వస్తుంది అంటారు. అట్లానే వ్యంగ్యం, వ్యంజనావృత్తి అంటారు. ఆ వ్యంజనావృత్తి ఏమిటంటే అర్థం కుదురుతుంది వ్యాకరణ పరంగా, ఓకే, కానీ అక్కడ అర్థం ఇంకొకటి స్ఫురించబడబడుతుంది, వేరే అర్థం వస్తుంది. ఆ వేరే అర్థం ఏమిటి అంటే మనం ఒక అర్థం చెప్తుంటే రెండో అర్థం వచ్చేస్తుంది అనమాట. రెండో అర్థం తీసుకుంటాడు ఆ వ్యక్తి, వినేవాడు. దాన్ని అంటే అక్కడ చెప్తుంటారు,
ఇక్కడ నువ్వు ఇంతకు కుక్కల కొరకు భయపడ్డావు కానీ పర్వాలేదు, ఇప్పుడు ఆ కుక్క లేదు, సింహం వచ్చి చంపి వెళ్ళిపోయింది, భయపడకుండా వెళ్ళు అన్నాడు వాడు. అసలుగా కుక్కకు భయపడ్డా, సింహకు భయపడ్డా, నువ్వు రాకపోతే అర్థం, నువ్వు రాది అర్థంలో రాకపోతే అర్థం అవుతుంది వాడు. ఇట్లా రావద్దు అని నిషేధించకుండా చెప్తాడంటే, నువ్వు రోజు భయపడతావు కదా, ఇక్కడికి వచ్చాడు కుక్కలు ఈ పూలకు కూడా వస్తున్నావు కదా, వచ్చాడు కుక్కలు నేను భయపడుతున్నాయి, నువ్వేం భయపడకు, ఇప్పుడు ఆ కుక్కని సింహం తినిపోయింది, ఇక్కడే ఉన్న సింహం తినిపోయింది అంటే రాదు అర్థం ఎక్కడ వస్తుంది. అదే ఇంకోటి ఏంటంటే గతోస్తమర్క అని ఒకటి ప్రసిద్ధ వాక్యం ఉంది. సూర్యుడు అస్తమించాడు అని చెప్తున్నాడు, ఎవరు చెప్పే వ్యక్తికి వినే వ్యక్తికే అర్థంలో ఇంకొక అర్థం స్ఫురించబడుతుంది. అంటే సమయం అయిపోయింది అని. సమయం అయిపోయింది అని అర్థం ఏంటి, కార్ని మూసివేయని అర్థం, వాడాన్ని మూసివేయని వాడు చెప్తున్నాడు. ఇంకోళ్ళకి సంధ్యావరం అని పిల్లవాడికి తండ్రి చెప్తున్నాడు, గతోస్తమర్క అని చెప్పి పిల్లవాడు చెప్తే సూర్యాస్తమయం సంధ్యావరం వరకు ఏర్పాటు చేసుకోవాలి. పశువులను కట్టేసే టైం అని వాళ్ళకు, రైతులకు. ఇట్లా ఒక్కొక్క అర్థం స్ఫురింపడుతుంది ఆ వాక్యంతో. రెండవ అర్థం వీడు చెప్తున్నాడు కానీ డైరెక్ట్ చెప్పడం, ఒకటే మాట అయిపోయింది గతోస్తమర్క అని. మొన్న తిరుగుల శ్రీహరి శర్మ గారిని వీళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరో దగ్గరికి పోయి ధనిని గురించి అడిగితే ఈ ఉదాహరణ చెప్పాడు. ధనిలో ఈ ఉదాహరణ చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఇదే అంటే ఒకళ్ళకి ఓ తిరస్కరిస్తే ఇంకో తిరస్కరిస్తుంది అని చెప్పి దాని గురించి చెప్పాడు ఆయన, చక్కగా చెప్పాడు. అంతర్లీనమైనటువంటి మరొక అర్థం స్ఫురింపబడు. అంటే కావ్యాలు ఉత్తమ కావ్యం ఏది అంటే ధ్వనిపూర్వకమైన కావ్యాలు అని చెప్తూ ఉండాలి. అంటే రామాధివత్ ప్రవర్తిత విన్న రావణాధివత్ అని. రామాయణం అంతా విన్న తర్వాత ఏమర్థం స్ఫురించింది, ఊరికేదో రాముడు అయినా రావణాసురుని చంపేయడం కథగా విన్నంత మాత్రం మనకేదో పుట్టకథలు కాదు. దాంట్లో ఏమిటంటే రాముడి వలె ధర్మ ప్రవర్త కూడా ఉండాలి, అధర్మ ప్రవర్త కూడా ఉండకూడదు అనేటువంటి ఒక అర్థం స్ఫురింపబడుతుంది. కథ వింటుంటే అంతర్లీనంగా రావాలి, ఆ కథలో ఉన్నటువంటి భావం ఏదైతే ఉంటో అది ధ్వని. ఆ ధ్వని వ్యంజనావృత్తి ద్వారా వస్తుంది అని చెప్తుంటారు. ఉత్తమ కావ్యం అది అనేటువంటి ఇది అభిధానం అనేది దాంట్లో మొట్టమొదటిది. మామూలు అర్థం చెప్పడం అంతే, దాంట్లో ఏం లేదు. ఇక్కడ నుంచి లేడీ ఎగురుకుంటూ పోయింది, అక్కడ ఇది వచ్చింది అంటే కథా ప్రసంగేన జనైరుదాహృతాదనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాద్ వ్యథతేన తాననః సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః. సమయం అయిపోయింది కదా. శైలజ గారు మీరు ఒకసారి చదివి మూసేయండి లాస్ట్. కథా ప్రసంగేన జనైః హృదాహృతాత్ తన్ అనుస్మృతా ఖండలసూను విక్రమః. కథా ప్రసంగేన జనైః హృదాహృతాత్ అనుస్మృతాత్ ఖండలసూను విక్రమః తవాభిధానాత్ వ్యథతేన తాననః సుదుస్సహాన్ మంత్ర పదాదివోరగః. కథా ప్రసంగేన జనైః హృదాహృతాత్ అనుస్మృతా ఖండలసూను విక్రమః అనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాత్ వ్యథతే నతాననః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతు. అరుణ గారు చదవలేదేమో, చదువుతారేమండి. అరుణ గారిది చదివారు, మాకు వినాలి. మళ్ళీ ఒకసారి అరుణ గారు చదువుతాను. మా స్టూడెంట్స్ లో అరుణ గారు సమాచారం మీద బాగా పట్టుంది, సాధిస్తుంది. అయ్యో ఏంటండి. కథా ప్రసంగేన జనైరుదాహృతాత్ అనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాత్ వ్యథతేన తాననః సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః. కథా ప్రసంగేన జనైరుదాహృతాదనుస్మృతా ఖండలసూను విక్రమః తవాభిధానాత్ వ్యథతేన తాననః సుదుస్సహాన్ మంత్రపదాదివోరగః. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు.
ధన్యవాదాలు గురుగారు. శుభరాత్రి అందరికి. అందరికీ శుభరాత్రి అండి. అలాగే ఓకే ఏం చేస్తున్నాను గురుగారు?